ఎవరైతే స్లిమ్ ఫోన్స్ కావాలనుకుంటారో వాళ్ళకి ప్రెసెంట్ మార్కెట్లో ఉన్నవి ఈ రెండే ఆప్షన్స్. ఒకటి ఐఫోన్ 17 ఎయిర్, రెండు సామ్సంగ్ S25 ఎడ్జ్. ఈ రెండే ప్రెసెంట్ స్లిమ్ ఫోన్స్. కాకపోతే ఇవి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అంత పెట్టి కొనకుండా కొంచెం తక్కువ రేట్లో, కొంచెం బడ్జెట్లో ఈ స్లిమ్ ఫోన్స్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకునే వాళ్ళ కోసం ఈ మోటో ఎడ్జ్ 17 లాంచ్ చేశారు. అయితే స్లిమ్ ఫోన్స్ ఇష్టపడే వాళ్ళు ఈ ఫోన్ని తీసుకోవచ్చా, దీనిలో ఉన్న మేజర్ పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఈ ప్రైస్లో దీనికన్నా బెటర్ ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా, అసలు ఈ ఫోన్ ఎవరికి సెట్ అవుతుంది, ఎవరు తీసుకోవాలనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ బాక్స్ చూసుకుంటే బాక్స్ ఎలా ఉంటుంది. బాక్స్లో మనకి డైరెక్ట్గా ఫోన్ ఉంటుంది అండ్ ఒక చిన్న పేపర్ వర్క్, సిమ్యులేటర్ పిన్ ఉంటుంది అండ్ 68 వాట్స్ అడాప్టర్ ఉంటుంది. టైప్ సి టు టైప్ సి కేబుల్ ఇచ్చారు. బాక్స్లో కేస్ కానీ స్క్రీన్ గార్డ్ కానీ ప్రొవైడ్ చేయలేదు. సరే, కేస్ తీసారంటే ఒక అర్థం ఉంది, ఇది స్లిమ్ ఫోన్, ఇలాగే యూజ్ చేయాలి. దీన్ని కేస్ వేసామంటే మళ్ళీ ఒక నార్మల్ ఫోన్ సైజ్కి వచ్చేస్తుంది. సో కేస్ లేకుండానే ఈ ఫోన్ యూజ్ చేయాలి. కేస్ ఇవ్వలేదంటే ఒక అర్థం ఉంది, కానీ స్క్రీన్ గార్డ్ ఇచ్చుంటే బాగుండేది. ఇది ఒకటి మిస్ అవుతుంది బాక్స్లో. ఫస్ట్లీ ఈ ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్. ఫస్ట్ టైం నేను ఈ ఫోన్ పట్టుకోగానే నాకైతే తెగ నచ్చేసింది. ఎంత స్లిమ్గా ఉందంటే ఫోను, చాలా సన్నగా ఉంది. అసలు మీరు పాకెట్లో పెట్టుకుంటే పాకెట్లో అసలు ఫోన్ ఉందా లేదా అని డౌట్ వస్తుంది, అంత స్లిమ్గా ఉంది. చేతిలో పట్టుకున్నప్పుడు కూడా ఇన్ హ్యాండ్ ఫీల్ కానీ, అసలు వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉంది. ఫోను పట్టుకున్నప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇది ఆ ప్రైస్కి స్లిమ్మెస్ట్ ఫోన్ అనమాట. 5.99mm థిక్నెస్తో వస్తుంది. నేను జస్ట్ వివో X300కి పక్కన పెడితే చూడ ఎంత డిఫరెన్స్ ఉంటుందో. దాదాపు సగం సైజులో ఉంటుంది అండ్ ఈవెన్ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. జస్ట్ 160 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. సో ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం ఎవరికైతే స్లిమ్ ఫోన్స్ నచ్చుతాయో వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగా నచ్చుద్ది. చాలా స్లిమ్ ఉంది. అయినా కూడా వీళ్ళు ఎక్కడ బిల్డ్ క్వాలిటీలో కాంప్రమైజ్ చేయలేదు. చుట్టూ అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ వేగన్ లెదర్తో వస్తుంది. ఇది మరీ హార్డ్ లేదు, మరీ సాఫ్ట్ లేదు, కొంచెం టెక్స్చర్ డిజైన్తో వస్తుంది. అండ్ కింద మీకు ప్యాంటోన్ బ్రాంజ్ గ్రీన్ అని రాస్తుంది. ఇది యాక్చువల్గా స్టిక్కర్ అనుకున్నా, ఇట్లా పేగదాన్ని ట్రై చేస్తుంటే అసలు రావట్లేదు అన్నమాట స్టిక్కర్. ఇది లోపలికి ఎంబోస్ చేసి పెట్టేశారు. లోపల ఉంది స్టిక్కర్, కొంచెం లోపలికి ఉంది. సో స్టిక్కర్ తీయడానికి లేదు. సో ఇది కొంచెం నాకు బ్యాక్ సైడ్ లుక్ కొంచెం డ్యామేజ్ చేస్తున్నట్టు అనిపించింది. ఇది లేకుండా ఉంటే ఇంకా బాగుండేది. ఇది మొత్తం 3 కలర్స్లో వస్తుంది. బ్రాంజ్ గ్రీన్, గ్యాడ్జెట్ గ్రే అండ్ లిలీ ప్యాడ్ 3 కలర్స్లో వస్తుంది. అండ్ మంచి విషయం ఏంటంటే వీళ్ళు ఫోన్ని స్లిమ్గా తీసుకొచ్చినప్పటికీ దీనిలో ఐపీ రేటింగ్ మిస్ చేయాలి. దీనిలో IP68+69 రేటింగ్తో వస్తుంది. కంప్లీట్ వాటర్ జెట్స్ని కూడా ఈ ఫోన్ సర్వే అవుతుంది. అండ్ మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్తో వస్తుంది. సడన్ డ్రాప్స్ని ఫోన్ సర్వే అవుతుంది అంటున్నారు, కానీ ఆ రిస్క్ తీసుకోవద్దు. ఒకసారి పగిలిందంటే మాత్రం ఎవరు ఏం చేయలేరు అనమాట. సో కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయండి. సో ఇన్ హ్యాండ్ ఫీల్ ఎక్స్పీరియన్స్ మాత్రం స్లిమ్ ఫోన్స్ ఎవరికైతే నచ్చుతాయో వాళ్ళకి మాత్రం ఈ ఫోన్ చాలా బాగా నచ్చుద్ది. అండ్ ఫామ్ ఫ్యాక్టర్ కూడా మోటో ఫామ్ ఫ్యాక్టర్, సన్నగా పొడుగ్గా ఉంటుంది. ఇది కూడా దీనికి ఒక మంచి అడ్వాంటేజ్. అండ్ కమింగ్ టు డిస్ప్లే, ఇది 6.7 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఇది ఫ్లాట్ డిస్ప్లే. ఇక్కడ వీళ్ళు కర్వ్ డిస్ప్లేలు 10 తీసుకురాకుండా ఫ్లాట్ డిస్ప్లే తీసుకొచ్చి మంచి పని చేశారు. ఇది ప్యాంటోన్ వ్యాలిడేటెడ్ డిస్ప్లే. అంటే దీనిలో ప్యాంటోన్ కలర్స్ ఉంటాయి. ప్యాంటోన్ కలర్స్ అంటే కొంచెం వైబ్రెంట్గా ఉంటాయి అన్నమాట కలర్స్. మీరు అసలు మూవీస్ చూస్తుంటే మాత్రం మీకు క్రేజీ ఎక్స్పీరియన్స్. ఆ ప్రైస్ లో నాకు ఏ డిస్ప్లేలో కూడా ఇంత మంచి ఎక్స్పీరియన్స్ అనిపిలా. మీరు మూవీస్ చూస్తున్నా, గేమ్స్ ఆడుతున్నా, డిస్ప్లే ఎక్స్పీరియన్స్ మాత్రం మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. చాలా బాగుంటుంది. వైబ్రెంట్ కలర్స్ వస్తుంటాయి. 10-bit ప్యానల్. ఇది HDR10+ సపోర్ట్ చేస్తుంది. మీకు డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. కాకపోతే బ్రైట్నెస్, హై బ్రైట్నెస్ మోడ్ మీరు ఇండోర్ లో చూసినప్పుడు మాత్రం అరౌండ్ 800 nits దాకా వస్తుంది అంతే, కొంచెం తక్కువే. బట్ పీక్ బ్రైట్నెస్ HDR కంటెంట్ స్ట్రీమ్ చేసినప్పుడు అరౌండ్ 2300 nits దాకా వచ్చింది, విచ్ ఇస్ ఎనఫ్. బట్ సన్లైట్ విజిబిలిటీ మాత్రం నాకు ఇంకొంచెం ఇచ్చుంటే బాగుంది అనిపించింది. కొంచెం బ్రైట్నెస్ కొంచెం తక్కువే అనిపించింది. మరీ సన్లైట్ లో చూస్తే మాత్రం మీకు డిస్ప్లే కొంచెం కనిపించదు. కొంచెం షేడ్ ఏరియాలోకి వచ్చి చూసుకోవాల్సి వస్తుంది. సో డిస్ప్లే బ్రైట్నెస్ ఇంకొంచెం బ్రైట్ గా ఇచ్చుంటే బాగుంది అనిపించింది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇండోర్లో మీరు ఫోన్ యూజ్ చేస్తుంటే మాత్రం డిస్ప్లే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఈవెన్ సౌండ్, ఇది స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీకు స్టీరియో సెపరేషన్ కానీ, ఆడియోలో క్వాలిటీ ఆడియో వస్తుంది. సో డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీలో మీరు డిసప్పాయింట్ అవ్వరు. అన్లెస్ మీరు అవుట్డోర్లో ఎక్కువ వర్క్ చేస్తారనుకుంటే మాత్రం డిస్ప్లే బ్రైట్నెస్ మిమ్మల్ని కొంచెం డిసప్పాయింట్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు బ్యాటరీ, ఇది స్లిమ్ ఫోన్ కాబట్టి బ్యాటరీ అనేది చాలా మందికి మేజర్ కన్సర్న్ అనమాట. దీనిలో 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అండ్ 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. చాలా మంది స్లిమ్ ఫోన్స్ తీసుకోకపోవడానికి మెయిన్ రీజన్ ఈ బ్యాటరీ తక్కువ ఉండవు అనమాట. ఇది ఫుల్ ఛార్జ్ అవడానికి అరౌండ్ 45 minutes టైం పట్టింది. బట్ స్క్రీన్ ఆన్ టైం నేను కొంచెం హెవీగా, ఎప్పుడు మన ఫోన్స్ ఎలా అయితే టెస్ట్ చేస్తామో దీన్ని కూడా కొంచెం హెవీగానే టెస్ట్ చేశాను. నాకు అరౌండ్ 6 hours 40 minutes స్క్రీన్ టైం వచ్చింది. ఇంకా 20% బ్యాటరీ మిగిలింది. ఎలా కాదన్నా కూడా ఒక ఫుల్ ఛార్జ్ మీద మీకు ఒక 7 hours వరకు స్క్రీన్ టైం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక స్లిమ్ ఫోన్ లో 7 hours స్క్రీన్ టైం అంటే అది చాలా మంచి విషయం. సో బ్యాటరీ విషయంలో నేనైతే సాటిస్ఫై అయ్యాను. స్లిమ్ ఫోన్ లో 7 hours బ్యాటరీ లైఫ్ ఉంటే ఓకే, బాగానే వస్తున్నట్టే. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్స్, ఇది Snapdragon 7 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. Antutu బెంచ్ మార్క్ స్కోర్ అరౌండ్ 1.5 million దాకా స్కోర్ చేస్తుంది. మంచి ప్రాసెసరే. మీరు క్యాజువల్గా ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు ఎక్కడ ఇబ్బంది పెట్టదు. చిన్న మల్టీ టాస్క్లు కూడా బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఈవెన్ గేమ్స్ కూడా, దీనిలో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. మంచి ప్రాసెసరే. కాకపోతే ఈ స్లిమ్ ఫోన్స్ని ఎవరు గేమ్స్ కోసం తీసుకోరు. స్లిమ్ ఫోన్స్లో గేమింగ్ పర్ఫార్మెన్స్ మీకు అంత సూపర్గా ఉండదు. బట్ ఎనీవే దీనిలో గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. BGMI సూపర్ స్మూత్ 120 FPS సపోర్ట్ చేస్తుంది. అండ్ చిన్న గేమింగ్ ఫీచర్స్ కూడా ఇచ్చారు. లైక్ టర్బో మోడ్ ఆన్ చేసుకుంటే మీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ FPS మానిటరింగ్ కూడా ఇచ్చారు. డైరెక్ట్గా మీరు FPSని లైవ్గా మానిటర్ చేసుకోవచ్చు, ఎంత FPSలో గేమ్ ఆడుతున్నాం అనేది.
సో నేను గేమ్ ఆడినప్పుడు మాత్రం ఎక్కడ నాకు ల్యాక్స్ నోటీస్ చేయలేదు. ఆ ప్రైస్కి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది. అక్కడక్కడ ఫ్రేమ్స్ డ్రాప్ అవుతుంటాయి కానీ మోస్ట్లీ మీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంటుంది. మరి గేమింగ్ ఫోన్స్లో ఉన్నంత లెవెల్లో గేమింగ్ పర్ఫార్మెన్స్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. దీనిలో డీసెంట్ గేమింగ్ ఎప్పుడైనా క్యాజువల్గా వీకెండ్స్ అట్లా గేమ్స్ ఆడుతా అనుకుంటే ఆడుకోవచ్చు, కానీ కంటిన్యూస్గా గేమ్స్ ఆడడం కోసమే నేను ఫోన్ తీసుకుంటున్నా అంటే మాత్రం ఇది మీకు కరెక్ట్ కాదు. ఇదే ప్రైస్లో ఇంకా బెటర్ గేమింగ్ ఫోన్స్ ఉన్నాయి, వాటికి వెళ్ళిపోవచ్చు. సో క్యాజువల్గా అప్పుడప్పుడు గేమ్స్ ఆడతా అనుకుంటే మాత్రం ఈ ఫోన్ మీకు పనిగానిచ్చేస్తుంది. అండ్ హీటింగ్ ఇక్కడ నాకు టెంపరేచర్స్ కొంచెం కూల్గానే ఉన్నాయి. సో నేను కంటిన్యూస్గా ఒక 2 hours గేమ్ ఆడినా కూడా నాకు ఎక్కడ కూడా ఫోన్ వేడెక్కినట్టు కానీ కొంచెం టెంపరేచర్స్ ఎక్కువ వెళ్తున్నట్టు కానీ ఎక్కడ నేను నోటీస్ చేయలేదు. టెంపరేచర్స్ అయితే కంట్రోల్గానే ఉన్నాయి, బట్ వన్స్ సమ్మర్లోకి వచ్చిన తర్వాత ఇంకొకసారి చెక్ చేయాలి. ప్రస్తుతానికైతే ఈ ఫోన్ ఏమీ అంత హీట్ ఎక్కట్లేదు. అండ్ ఇది LPDDR5X ర్యామ్తో వస్తుంది, UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది, UMCB స్టోరేజ్, ఇది యూనివర్సల్ మొబైల్ చిప్ ప్యాకేజ్ అని. అంటే ర్యామ్ స్టోరేజ్ని కలిపి ఒకే చిప్లో పెట్టేస్తారనమాట, సెపరేట్గా లేకుండా రెండింటిని కలిపి ఒకే చిప్లో పెడతారు. ఇవి ఎక్కడ యూజ్ అవుతాయంటే స్లిమ్ ఫోన్స్లో ఎక్కువ యూజ్ చేస్తుంటారు. రెండు కలిపి ఒకే దగ్గర పెడితే మీకు స్పేస్ ఎక్కువ సేవ్ అవుతుంది అనమాట. అందువల్ల దీనిలో కూడా UMCP టెక్నాలజీ యూజ్ చేశారు, మంచి విషయమే. అండ్ కమింగ్ టు కెమెరాస్, బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉన్నట్టు కనిపిస్తాయి, బట్ యాక్చువల్గా ఉన్నవి 2. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. ఇది ఏ సెన్సార్ అనేది ఎక్కడ మెన్షన్ చేయట్లేదు. అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. అండ్ మూడోది ఒక డమ్మీ సెన్సార్, వీళ్ళు 3-in-1 లైట్ సెన్సార్ అంటున్నారు కానీ దీనివల్ల నాకేం పెద్ద యూజ్ ఉన్నట్టు అనిపించలేదు. ఇది ఒక డమ్మీ కెమెరా అండ్ పైన ఒక ఫ్లాష్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ కెమెరాస్ కూడా మీకు ప్యాంటోన్ వ్యాలిడేటెడ్ కలర్స్తో వస్తుంది, ప్యాంటోన్ వ్యాలిడేటెడ్ స్కిన్ టోన్తో వస్తుంది. మీకు ఫొటోస్ తీసినప్పుడు ఆ కలర్స్ అన్ని కూడా కొంచెం ప్యాంటోన్ కలర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్లీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 50 మెగాపిక్సెల్ కాబట్టి మీకు డే టైంలో ఫొటోస్ అయితే బాగానే వస్తున్నాయి. జూమ్ చేసినా మీకు డీసెంట్ అమౌంట్ ఆఫ్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. బట్ లో లైట్లో మాత్రం ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కొంచెం స్ట్రగుల్ అవుతుంది. బట్ ఫొటోస్ అయితే యూజ్ఫుల్గానే వస్తున్నాయి, వాడుకోవచ్చు. అండ్ కమింగ్ టు మెయిన్ కెమెరా యూజ్ చేసి 1x అండ్ 2x ఫొటోస్ తీసుకోవచ్చు. 2x అనేది డిజిటల్ జూమ్, సో అందులో మీకు డీటెయిల్స్ అనేవి కొంచెం మిస్ అవుతుంటాయి. బట్ జూమ్ చేయకుండా నార్మల్గా ఫోటో చూస్తే మాత్రం మీకు ఫొటోస్ అయితే బాగానే వస్తుంటాయి. కాకపోతే అక్కడక్కడ ఫొటోస్లో వైట్ బ్యాలెన్స్ అనేది మిస్ అవుతా ఉంది. కొంచెం అక్కడక్కడ ఓవర్ ఎక్స్పోజ్ అవ్వడం కానీ, కొంచెం తెల్లగా వచ్చేయడం కానీ ఇట్లా అక్కడక్కడ మిస్ అవుతా ఉంది. అండ్ రెండోది, మీరు ఒకవేళ ఫోటో తీసిన తర్వాత ఈ ఫోన్లో చూస్తే మాత్రం మీకు ఫొటోస్ చాలా బాగా అనిపిస్తాయి. మీకు కలర్స్ చాలా వైబ్రెంట్గా కనిపిస్తుంటాయి. కాకపోతే అక్కడక్కడ మీకు మూతికంతా లిప్స్టిక్ పూసినట్టు అలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. బట్ వన్స్ అవే ఫొటోస్ని కంప్యూటర్లోకి వేసుకొని చూస్తే అక్కడ మీకు అదంతా ఏం ఉండదు. మీకు ఫోటో నార్మల్గా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఈ ఫోన్లో చూస్తే ఫోటో ఎలా ఉంది, వీడు మూతికంతా లిప్స్టిక్ వేసినట్టుంది. ఇదే ఫోటోని కంప్యూటర్లోకి వేసుకొని చూస్తే అక్కడ మీకు నార్మల్గా కనిపిస్తుంది. సో డిస్ప్లే మిమ్మల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఏదైనా డౌట్గా ఉంది అనిపిస్తే ఒకసారి వేరే ఫోన్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానీ, కంప్యూటర్లోకి వేసుకోవడం కానీ చూస్తే మీకు కలర్స్ యాక్యురేట్గా కనిపిస్తాయి. సో మెయిన్ కెమెరా లైటింగ్ బాగున్నప్పుడు మాత్రం మీకు 1x ఫోటోస్ కానీ 2x ఫోటోస్ కానీ బాగానే వస్తాయి. ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు 1x పోర్ట్రేట్స్ కానీ 2x పోర్ట్రేట్స్ కానీ చాలా బాగా పర్ఫామ్ చేస్తాయి. మీకు ఎడ్జ్ డిటెక్షన్ కానీ, బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ కానీ ఎవ్రీథింగ్ బాగానే తీసుకుంటుంది. మెయిన్గా ప్రాసెసింగ్, మీరు ఫోటో తీసేటప్పుడు ఇంత క్వాలిటీ కనిపించదు, బట్ వన్స్ ఫోటో తీసిన తర్వాత అది బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ అయ్యి అప్పుడు మీకు నీట్గా చూపిస్తుంది. సో ఫోటోస్ అండ్ పోర్ట్రేట్ షాట్స్ అయితే లైటింగ్ బాగున్నప్పుడు ఓకే. అండ్ ఈవెన్ లో లైట్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ లైట్ ఉంటే మాత్రం మీకు జూమ్ చేసినా కూడా డీటెయిల్స్ బాగా తీసుకుంటుంది. ఇక్కడ ఫోటోలో చూడొచ్చు, మీకు స్కిన్ టోన్స్ కానీ, కలర్స్ కానీ, డీటెయిల్స్ కానీ చాలా బాగా తీసుకుంటుంది. లో లైట్లో ఎంత బాగా వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయాలి, బట్ సఫిషియంట్ లైటింగ్ ఉంటే మాత్రం మీకు లో లైట్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే తీసుకుంటుంది. ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా 1x పోర్ట్రేట్స్ కానీ 2x పోర్ట్రేట్స్ కానీ బాగా తీసుకుంటుంది. మెయిన్గా కలర్స్ దగ్గర కొంచెం ఇంప్రెసివ్ కలర్స్ వస్తున్నాయి. కలర్స్ విషయంలో నేను సాటిస్ఫై అయ్యాను. అండ్ ఈవెన్ డెప్త్ ఎఫెక్ట్ కానీ, ఎడ్జ్ డిటెక్షన్ కానీ మోస్ట్లీ బాగానే తీసుకుంటుంది, పెద్ద ప్రాబ్లం లేదు. ఫోటోస్ పరంగా అయితే బాగానే ఉంది, బట్ ఆ ప్రైస్లో మీకు ఇంకా బెటర్ కెమెరా ఫోన్స్ కూడా ఉన్నాయి, అది మీకు తర్వాత చెప్తాను. సో ఎన్ని కాదు బ్రో, నాకు స్లిమ్ ఫోన్ కదా కావాల్సింది, వేరే స్లిమ్ ఫోన్స్తో కంపేర్ చేయంటే అక్కడ మనకి ఏం స్లిమ్ ఫోన్స్ లేవు కాబట్టి దీనిలో కెమెరాస్ పరంగా ఫోటోస్ అయితే బాగానే వస్తున్నాయి, డీసెంట్ ఎనఫ్. బట్ వీడియో మాత్రం నాకు అసలు నచ్చలేదు. బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 60 FPS వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో అంతా కొంచెం పింక్గా వస్తుంది, పింక్ టోన్లో కనిపిస్తుంది. సో వీడియో క్వాలిటీ నాకు అసలు నచ్చలేదు. ఆ కలర్స్ అనేవి ఏదైనా అప్డేట్ ఇచ్చి కొంచెం బెటర్గా చేస్తే బాగుంటుంది. మొత్తం స్కిన్ టోన్స్ కానీ, హెయిర్ కానీ మొత్తం పింక్ కలర్లో వస్తుంది, అదొకటి నాకు నచ్చలేదు. అండ్ ఈవెన్ నైట్ టైంలో కూడా 4K 60 FPS వీడియో అంత సాటిస్ఫాక్షన్ రావట్లేదు. మీకు బ్యాక్గ్రౌండ్లో స్కై దగ్గర అంతా కొంచెం నాయిస్ వస్తుంది. వీడియో క్వాలిటీ కూడా కొంచెం డీసెంట్గా వస్తుంది, మరి అంత సూపర్గా ఏం లేదు. అండ్ ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 50 మెగాపిక్సెల్ కాబట్టి మీకు లైటింగ్ బాగున్నప్పుడు మీరు ఫొటోస్ కానీ, పోర్ట్రేట్ షాట్స్ కానీ చాలా బాగా వస్తాయి. మీకు జూమ్ చేసిన డీటెయిల్స్ కానీ, కలర్స్ కానీ, ఎడ్జ్ డిటెక్షన్, పోర్ట్రేట్ షాట్స్లో ఎడ్జ్ డిటెక్షన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా తీసుకుంటుంది. అండ్ ఈవెన్ లో లైట్లో కూడా ఫ్రంట్ కెమెరా ఫొటోస్ కానీ, పోర్ట్రేట్ షాట్స్ కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బెటర్గానే పర్ఫామ్ చేస్తుంది. మీకు డీటెయిల్స్ కానీ ఎవ్రీథింగ్ బాగానే తీసుకుంటుంది. మెయిన్గా ఫొటోస్లో ఏంటంటే ప్రాసెస్ చేస్తుంది అనమాట. ఆ ప్రాసెసింగ్ అవడం వల్ల మీకు అవుట్పుట్ అనేది కొంచెం బెటర్గా కనిపిస్తుంది. అండ్ వీడియో ఫ్రంట్ కెమెరా యూస్ చేసి కూడా 4K 60 FPS వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇది మంచి విషయం. ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే కాస్ట్ కటింగ్ కోసం ఫ్రంట్ కెమెరా 1080p 30 FPS ఇస్తారు. అలా కాకుండా వీళ్ళు ఫ్రంట్ కెమెరాలో కూడా 4K 60 FPS ఇచ్చారు, మంచి విషయం. లైటింగ్ వాడినప్పుడు వీడియో క్వాలిటీ నాకైతే నచ్చింది. మీకు డీటెయిల్స్ కానీ, కలర్స్ కానీ అన్ని బాగా తీసుకుంటుంది. బట్ లో లైట్లో మాత్రం వీడియో క్వాలిటీ అంత సూపర్ కనిపించలేదు. ఆ ప్రైస్కి డీసెంట్గానే ఉంది, పర్లేదు, కన్సిడర్ చేయొచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ బ్యాక్ కెమెరాలో వీళ్ళు పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ తీసుకురావాలి. అంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకుని వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు కదా,
అది నార్మల్గా మోటో ఫోన్స్లో చాలా వాటిలో ఉంటుంది, బట్ దీనిలో ఈ పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ని తీసేశారు. ఇది ఒకటి ఇచ్చుంటే ఇంకా బాగుండేది. సో ఓవరాల్గా కెమెరాస్ గురించి ఏం చెప్తామంటే, ఇదే ప్రైస్కి మోటో వాళ్ళదే మోటో ఎడ్జ్ 60 Pro నాకు ఫోన్ వస్తుంది, సేమ్ ప్రైస్కి వస్తుంది. దానిలో కెమెరాస్లో మీకు టెలిఫోటో కెమెరా ఉంటుంది. దానిలో కెమెరాస్ మీకు దీనికన్నా చాలా బాగా పర్ఫామ్ చేస్తాయి. కాకపోతే అది మీకు నార్మల్ ఫోను, ఇది స్లిమ్ ఫోన్ కాబట్టి మీకు అవన్నీ కాదు, నాకు స్లిమ్ ఫోనే కావాలనుకుంటే దీనిలో కెమెరాస్ ఓకే, మీకు మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, డీసెంట్ కెమెరాస్ పని కానిచ్చేస్తాయి. బట్ మీకు కెమెరాస్ మెయిన్ ఇంపార్టెంట్, నేను ఫోటోస్ ఎక్కువ తీస్తా, వీడియోస్ ఎక్కువ తీస్తా అనుకుంటే మీకు మోటోలోనే బెటర్ ఆప్షన్ ఉంది, మోటో ఎడ్జ్ 60 Pro, దానికి వెళ్ళిపోవచ్చు. సో కెమెరాస్ పరంగా ఆ ప్రైస్కి డీసెంట్ కెమెరాస్, కాకపోతే వీడియోస్ అనేవి ఇంకొంచెం బెటర్గా ఇచ్చుంటే బాగుండేది, అదొకటి మిస్ అవుతుంది. అండ్ ఇది Android 16తో వస్తుంది, 3 years Android అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. అండ్ ఇది హెలో మోటోతో వస్తుంది, మీకు మోటో జెస్టర్స్ లైక్ ఇట్లా అంటే ఫ్లాష్ ఆన్ అవడం, ఇట్లా ట్విస్ట్ చేస్తే కెమెరా ఆన్ అవడం, ఇట్లాంటి ఫీచర్స్ అన్ని వీళ్ళు వస్తాయి. కాకపోతే ఈసారి వీళ్ళు కొంచెం బ్లోట్వేర్ కానీ కొంచెం యాడ్స్ కానీ ఎక్కువ తీసుకొచ్చారనిపించింది. ఒకసారి హోమ్ స్క్రీన్లో చూస్తే మీకు చాలా చెత్తగా కనిపిస్తాయి గేమ్స్ అని ఒక ఫోల్డర్ వచ్చేసి, అక్కడంతా ఏవేవో గేమ్స్ కనిపిస్తూ ఉంటాయి, చిరాగ్గా ఉంటుంది. అండ్ పక్కకు స్వైప్ చేస్తే న్యూస్ ఫీడ్ అని ఒకటి తీసుకొచ్చారు, దానిలో ఏవేవో న్యూస్ యాడ్స్ ఏవేవో వస్తున్నాయి. ఇవన్నీ ఆఫ్ చేసుకోవాలంటే సింపుల్గా అక్కడ పైన 3 dots క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడ స్మార్ట్ ట్రే అని ఉంటుంది, అక్కడ యాప్స్లోకి వెళ్ళి సజెషన్స్ ఇన్ యాప్ ట్రే ఆఫ్ చేసుకోండి. అండ్ సజెషన్స్ ఆన్ హోమ్ స్క్రీన్ దీన్ని కూడా ఆఫ్ చేసుకోండి. అండ్ యాడ్ యాప్ ఐకాన్స్ టు హోమ్ స్క్రీన్, ఇది కావాలంటే ఆన్ చేసుకోండి, లేకపోతే ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ గేమ్ ఫోల్డర్ని ఇవన్నీ ఆఫ్ చేసుకొని అసలు ఆర్గనైజ్ ఆల్ గేమ్స్ని కూడా ఆఫ్ చేసుకోండి. సో అప్పుడు మీకు ఆ గేమింగ్ ఫోల్డర్ అనేది పోద్ది. అండ్ ఇంకొంచెం బ్యాక్ వచ్చి న్యూస్ ఫీడ్లోకి వెళ్ళి దీన్ని కూడా ఆఫ్ చేసేయండి. సో ఇప్పుడు మీకు కొంచెం చూడడానికి క్లీన్గా ఉంటుంది. అండ్ ఇది వైఫై 6E సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ వర్షన్ 5.4 సపోర్ట్ చేస్తుంది. దీనిలో NFC ఉంటుంది, IR బ్లాస్ట్ ఉండదు, మీరు టీవీలో ఏసీలు కంట్రోల్ చేయాలంటే కుదరదు. అండ్ ఇది మోటో ఏఐతో వస్తుంది, ఇటు సైడ్ ఏఐ కీ ఉంటుంది, దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మోటో ఏఐ ఎనేబుల్ అవుతుంది. అక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. దీని గురించి మనం ఆల్రెడీ మోటో ఎడ్జ్ 60 Pro వీడియోలో ఏమో డిస్కస్ చేసినట్టున్నాం, ఒకసారి అది చెక్ చేయండి. అండ్ ఇది గూగుల్ డైరెక్ట్తో వస్తుంది, కాల్ రికార్డింగ్ చేసుకుంటే కాల్ రికార్డింగ్ అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ మరీ కిందకి ఇచ్చారనిపించింది, సింగిల్ హ్యాండ్తో యూజ్ చేసేటప్పుడు ఆ ఫింగర్ ప్రింట్ యాక్సెస్ చేయడం కొంచెం కష్టం. ఇదొకటి కొంచెం పైన ఇచ్చుంటే ఇంకా బాగుండేది. బట్ ఫింగర్ ప్రింట్ యాక్యురసీ బాగుంది, అక్కడ ఇబ్బంది లేదు. అండ్ దీనిలో కొత్తగా ఇండస్ యాప్ స్టోర్ అని ఒకటి తీసుకొచ్చారు. మామూలుగా ఈ వివో, ఐక్యూ లాంటి ఫోన్స్లో వి యాప్ స్టోర్ అని వాళ్ళ సొంత యాప్ స్టోర్ ఉంటుంది, ఈవెన్ ఒప్పో, OnePlus అందరికీ ఉంటుంది. అలాగే వీళ్ళు కూడా ఫోన్పే వాళ్ళది ఇండస్ యాప్ స్టోర్ ఉంటుంది, దాంతో కొలాబ్ అయ్యి దీనిలో ప్రీ ఇన్స్టాల్డ్గా ఈ ఇండస్ యాప్ స్టోర్ని తీసుకొచ్చారు. దీనిలో నార్మల్గా యాప్స్, గేమ్స్ ఇవన్నీ ఉంటాయి, కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఈ ఫోన్ గురించి అయితే. ఇది ఒకటే మోడల్తో వస్తుంది, 8GB RAM 256GB మోడల్, 29,999, 30,000 రూపాయలు లాంచ్ చేశారు. ప్రెసెంట్ 1,000 రూపాయల కార్డ్ ఆఫర్తో ఇది 28,999, 29,000 రూపాయలకి వస్తుంది. 29,000 రూపాయల్లో ఈ ఫోన్లో ఉన్న మేజర్ పాజిటివ్స్ ఏంటి? ఫస్ట్లీ ఫార్మ్ ఫ్యాక్టర్, ఎవరికైతే స్లిమ్ ఫోన్ కావాలి, లైట్ వెయిట్ ఫోన్ కావాలి, పాకెట్లో ఫోన్ పెడితే ఉందా లేదా అన్నట్టు ఉండాలి అనుకుంటే మీకు ఈ ఫోన్ ఖచ్చితంగా నచ్చుద్ది. చాలా స్లిమ్ ఉంది, చాలా లైట్ వెయిట్ ఉంది, ఫార్మ్ ఫ్యాక్టర్ దీనికి మేజర్ అడ్వాంటేజ్. అండ్ దీనిలో డిస్ప్లే చాలా బాగుంది, ఈవెన్ సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ పర్ఫార్మెన్స్, నేను ఎక్కువ గేమ్స్ ఆడను, క్యాజువల్గా ఫోన్ యూజ్ చేస్తా, ఎప్పుడైనా వీకెండ్స్ అట్ట గేమ్స్ ఆడతా అనుకుంటే పర్ఫార్మెన్స్ కూడా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. అండ్ బ్యాటరీ కూడా దీనికి మేజర్ అడ్వాంటేజే. స్లిమ్ ఫోన్ అయినప్పటికీ మీకు అరౌండ్ 7 hours స్క్రీన్ టైం అంటే చాలా మంచి విషయం. బ్యాటరీ లైఫ్ కూడా దీనిలో బాగానే ఉంది. అండ్ IP రేటింగ్ IP69 రేటింగ్తో వస్తుంది, IP రేటింగ్ కూడా బాగానే ఉంది. అండ్ కెమెరాస్ కూడా డీసెంట్గానే ఉన్నాయి. బ్యాక్ కెమెరాలో ఫోటోస్ కానీ, పోర్ట్రేట్ షాట్స్ కానీ, ఫ్రంట్ కెమెరాలో ఫోటోస్ కానీ అన్నీ బాగానే వస్తున్నాయి. చిన్న ఇష్యూస్ తప్పించి ఫోటోగ్రఫీలో ఈ కెమెరాస్ బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి. ఇవి నాకు ఈ ఫోన్లో అనిపించిన మేజర్ పాజిటివ్స్. కమింగ్ టు నెగిటివ్స్, నాకు ఈ ఫోన్లో అనిపించిన మేజర్ నెగిటివ్స్, ఫస్ట్ వీడియోగ్రఫీ. బ్యాక్ కెమెరాలో వీడియోస్ నాకు నచ్చలేదు. అండ్ పోర్ట్రేట్ వీడియో అది కూడా మిస్ అవుతుంది, అది కూడా ఇచ్చుంటే బాగుండేది. అండ్ UI లాగ్స్, UI లాగ్స్ నోటీస్ చేశాను. మెయిన్గా కెమెరాస్ యూజ్ చేస్తున్నప్పుడు మీకు షటర్ లాగ్ ఉంది. మీరు క్లిక్ చేస్తూ ఉంటే షటర్ అనేది ఒక 4-5 సార్లు క్లిక్ చేస్తే ఒకసారి పడుతుంది అనమాట, షటర్ లాగ్ ఉంది. అండ్ మీరు ఫోటో తీసిన తర్వాత ప్రాసెసింగ్ ల్యాగ్ ఉంది. మీరు ఫోటో తీసిన తర్వాత చాలాసేపటికి ప్రాసెసింగ్ అయ్యి మీకు అప్పుడు ఫోటో చూపిస్తుంది. సో ప్రాసెసింగ్ ల్యాగ్స్ ఉన్నాయి. సో ఇట్లా చిన్న UI లాగ్స్ ఉన్నాయి. కాకపోతే బడ్జెట్ ఫోన్స్ ఉంటాయి మోటో ఎడ్జ్ 60 స్టైలస్, ఎడ్జ్ 60 ఫ్యూజన్, ఎడ్జ్ 60, వీటిలో ఉన్న UI లాగ్స్ అయితే దీనిలో లేవు. కాకపోతే దీనిలో కూడా మీరు లిటిల్ బిట్ UI లాగ్స్ని నోటీస్ చేస్తారు. సో ఇవి నాకు ఈ ఫోన్లో అనిపించిన మేజర్ నెగిటివ్స్ అయితే. సో ఫైనల్గా అసలు ఈ ఫోన్ ఎవరికి సెట్ అవుతుందంటే, ఎవరైతే స్లిమ్ ఫోనే కావాలి అనుకుంటారో వాళ్ళు మాత్రం ఈ ఫోన్ తీసుకోండి. లేదు బ్రో నాకు ఎలా ఉన్నా పర్వాలేదు, ఫోన్ బాగుంటే చాలు అనుకుంటే ఇదే ప్రైస్లో మీకు మోటో ఎడ్జ్ 60 Pro వస్తుంది. దానిలో దీనికన్నా బెటర్ పర్ఫార్మెన్స్, దీనికన్నా బెటర్ బ్యాటరీ, దీనికన్నా బెటర్ కెమెరాస్ ఉంటాయి. సో బ్లైండ్గా మోటో ఎడ్జ్ 60 Pro తీసుకోవడం చాలా బెటర్ ఆప్షన్ దీన్ని తీసుకోవడం కన్నా. లేదు బ్రో నాకు స్లిమ్ ఫోనే కావాలి అనుకుంటే ఈ ఫోన్ మీరు తీసుకోవచ్చు, మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. సో ప్రైస్కి వాల్యూ ఫర్ మనీ అంటే ఇప్పుడు ఫోన్ ప్రైస్ అన్ని పెరిగిపోతున్నాయి. ఆ లెక్కను చూసుకుంటే మనం కరెక్ట్గా చెప్పలేము అనమాట, ప్రైస్ అన్ని పెరిగిపోతున్నాయి. సో ఆ విధంగా చూసుకుంటే ప్రైస్ గురించి నేను మాట్లాడను, కానీ స్లిమ్ ఫోనే కావాలి అనుకుంటే ఈ ఫోన్ మీకు నచ్చుద్ది. లేదు స్లిమ్ ఫోన్ అనే కాదు, నాకు ఏదైనా పర్లేదు, 30,000 రూపాయల దగ్గర ఇది తీసుకోవచ్చా అంటే నా సజెషన్ దీనికన్నా మోటో ఎడ్జ్ 60 Pro తీసుకోవడం చాలా బెటర్ ఆప్షన్. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. సో ఇది వాటి వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.